మా పోరాటం తెలుసు. వట్టిగానే గెలికి ముచ్చుకొని అనవసరంగా ఇబ్బంది పడద్దని చెప్తా ఉన్నా. కేటీఆర్ గారు కూడా మా శాసనసభ్యుడు, మీకు కూడా తెలుసు సోదరా, అనవసరంగా ఎవడు ఏదో సమాచారం ఇస్తే గతంలో 10 ఏళ్ళు చేసిన కాంట్రాక్టరు ఆ నోటికాడి కూడు వేయిందని, అక్రమ సంపాదన వేయిందని తప్పుడు సమాచారం చేయవలసింది. మాట్లాడకండి, మీరు విచారణ తెచ్చుకోండి. లేదా బహిరంగంగా తాడు బొంగురం లేని మీ ప్రవీణ్ కుమార్ చెప్పండి, మేము ఏమైనా చేసినామో ఆ పేపర్లు బయట పెట్టమనండి. నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం. కానీ ప్రెస్ ముందట్లో లేదా తాడు బొంగురం లేని వాళ్ళ బొంగడం చెప్పం. అయితే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం. లేదా చట్టసభలో చర్చ చేస్తా ఉన్నాం, ఆ దానికి సిద్ధమైతే మేము సిద్ధం. మేము ఎక్కడా పెడతా ఉన్నాడు ఏదో మేము తప్పించుకొని, అరే ఇది జంక్షన్, తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ద పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరితో పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేమో. ఎవరికి పడితే దానికి జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన, నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే ఆయనతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది న్యాయమా కాదా మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా నేను మరొక్కసారి కోరుతా ఉన్నా, పాత్రికేయులందరినీ ఆయన దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టమనండి. లేదా ఈ యొక్క ఆరోపణలు మొత్తం కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం సంఖ్య నెంబర్ 2,000 కోట్ల, 5,000 కోట్ల, 10,000 కోట్ల మేము తప్పు చెప్తే ఆయన కరెక్షన్ చేసి చూపెట్టమనండి. టెండర్ ప్రక్రియలో మఫతులాలు వచ్చిందా, ఇంకో దఫతులాలు వచ్చిందా, నాకేం సంబంధం? నేను గత దాకా చూస్తామా? టెండర్లకు సంబంధించి అధికారులకు సంబంధించి పారదర్శకంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా బరాబరుగా ఉన్నది. అయినా వీళ్ళందరూ ప్రవీణ్ కుమారో, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే నేను పెద్ద ఆయన చంద్రశేఖరరావు గారిని కోరుతా ఉన్నా, ఒక్కసారి వీళ్ళని అదుపులో పెట్టుకోరు, లేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు రావాలంటారు వీళ్ళు. ఇగో ఇటువంటి అన్ని దగులుబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా. అరే మీకు కూడా తెలుసు కదా మేము ఎటువంటి విధంగా రాజకీయం ఎదిగినామో. మీరు గతంలో మా దగ్గర పార్లమెంట్ సభ్యులు కదా. లక్ష్మణ్ కుమార్ ఏడికే కష్టపడొచ్చిండు. వాళ్ళ నాయన నాగయ్య గారు సింగరేణి కార్మికుడిగా ఎంత కష్టపడితే ఇలా రాష్ట్ర మంత్రి అయిండు. ఎందుకు బట్టగాల్సి మా మీద వారేపిస్తారు? మేము రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా? మా జిల్లా సంస్కృతిలో భాగంగా ఏమి ఇబ్బంది పెడతా ఉన్నాం? ఎక్కడైనా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా, నిన్న లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా మేము గతంలో కూడా కరీంనగర్లో కానీ ఇతర సందర్భాల్లో చెప్పినాం, మీ ముగ్గురం ఇక్కడనే ముక్కు నేలకు రాసి మా యొక్క రాజీనామాలు ఇస్తాం. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, మమ్మల్ని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో మేము ఉన్నాము. మీరు కూడా మాకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు గన్ పార్క్ దగ్గర. మీరు గన్ పార్క్ దగ్గర నిలబడి ఉట్టి చేతులతోని డ్రామాలు చేసే బదులు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మేమందరం ఇక్కడే ఉన్నాము, ఆ ఆధారాలు తీసుకొని కంచన్ పార్క్ స్టేషన్కి రండి. మేము ఎక్కడికి పోము. మీలాగా తిరిగి పందలం కాదు, దొడ్డిదారిన పోయేటోళ్ళం కాదు. పోలీసులను అడ్డం పెట్టి డ్రామా ఆడాల్సిన అవసరం లేదు. మేము పోలీస్ కస్టడీలోనే ఉన్నాం. మీరందరూ కూడా మీ వెహికల్లో మరి మీరు ఇక్కడికి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ అందరి ముందర డిబేట్ చేద్దాం. లేదా మీకు ఇక్కడికి రావడం వీలు కాకపోతే, మీరు అంతా బిజీగా ఉంటే, మీరు ఈరోజు తెలంగాణను దోచుకోవడంలో బిజీగా ఉంటే దయచేసి మాకు పోలీసులకు చెప్పండి, మమ్మల్ని ఒక వాహనంలో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని పోమని చెప్పండి. మేము అక్కడనే చేయడానికి సిద్ధం. ఎలాంటి దుర్భాషలు కానీ ఎలాంటి అప్రజాస్వామికమైన భాష మేము మాట్లాడము. మా దగ్గర ఉన్న ఆధారాలు మేము అందరూ పెడతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.